అసలు ఇలా కాదే యాసంకాలం ఎష్టగోడారితో రోడ్ల మీద చెప్పులు లేకుండా నుంచోబెట్టి మంచి ఒకటో రకం బెండ తెప్పించి తోలు ఊడిపోయేలా కొట్టాలి. అప్పుడు గాని బుద్ధి రాదే మాటలతో ఎనరు. ఏం జరిగిందండి? భూమి బద్దలైపోయి విషయం మాడుతుంటే బంగారులాంటి పోయినట్టు పోయిందండి. గట్టిగా మాట్లాడితే సరిపోదండి, గట్టిగా పట్టుకోవాలి కూడాను. దేనండి? పోను. ఫోన్ కోసం చచ్చిపోయేట్టుగా ఉన్నాడమ్మా. మంగమ్మ, అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ. ఎంత? 150 సార్. మీరు అబ్జర్వ్ చేశారా? అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ. అదే పక్కపక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి 25 ఏళ్లు పట్టింది.